హైదరాబాద్ మహానగరం గత కొద్దేళ్లుగా డ్రగ్స్ కు అడ్డాగా మారుతోంది. ఇక్కడ సెలబ్రిటీలు ఎక్కువగా ఉండటంతో పెడ్లర్లు హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంటున్నారు. సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది పెడ్లర్లు పోలీసులకు చిక్కారు. డ్రగ్స్ తందాను పోలీసులు బట్టబయలు చేసిన చాలా సార్లు సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ పేరు వార్తల్లోకి ఎక్కింది. అతడు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడనే వార్తలు ఊపందుకున్నాయి. నగరంలో డ్రగ్స్ ను అరికట్టాలనే ధ్యేయంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అడుగడుగునా సోదాలు నిర్వహిస్తోంది. ఏ ఒక్క చిన్న సమాచారం వచ్చినా ఆలస్యం చేయకుండా అక్కడ వాలిపోయి డ్రగ్స్ దందాను బట్టబయలు చేస్తోంది. తాజాగా వచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హైదర్ షా కోర్టులో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఓసోటి రాజేంద్రనగర్ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక నైజీరియన్ నుంచి కొకైన్ ను కొనుగోలు చేస్తున్న 5 ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ 5గురిలో అమన్ ప్రీత్ సింగ్ ఒకరు. సంఘటనా స్థలం నుంచి 200 గ్రాముల కొకైన్ ను యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. దీని విలువ దాదాపు 2 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. అంతేకాదు నైజీరియన్లు ఏకంగా 2.6 కేజీల కొకైన్ ను హైదరాబాద్ లో పలువురు ప్రముఖులకు విక్రయించడానికి తీసుకొచ్చినట్లు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గుర్తించింది. ఈ నైజీరియన్ల లిస్ట్ లో మొత్తం 30 మంది కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. వారిలో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. ఈ 30 మంది కస్టమర్ల పేర్లను సైబరాబాద్ కమిషనర్ కు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అందజేసింది. తదుపరి విచారణను కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.